నా పేరు మధ్యనేని పుట్ట TWH 143 మహబూబాబాద్ జిల్లా కరీంనగర్గా పనిచేస్తున్నాను. ముందుగా SBN యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు చెప్తూ, ఇటీవల ప్రభుత్వం అక్రిడేషన్కి సంబంధించిన విషయాల్లో ఆయా జిల్లా కమిటీలకు సంబంధించిన దాంట్లో అక్రిడేషన్ కమిటీ సభ్యులను ఎంపిక చేసిన విషయంలో అది పారదర్శకంగా జరగలేదనే అభిప్రాయంతో మేము కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మేము చేసినటువంటి అభ్యంతరాలకు సంబంధించి కూడా, ఎవరైతే ఒక వ్యక్తి బంగారం షాపు నడుపుకుంటూ తన విధులను ఆ వైపుగా నడుపుకున్నటువంటి వ్యక్తికి అక్రిడేషన్ కమిటీలో చోటు ఇవ్వడం అనేది మాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అతను 1996, 2000 వరకు అక్రిడేషన్ కార్డులు ఉన్నట్లుగా చూపించాడు. అటు తర్వాత అతను జర్నలిజం వృత్తికే దూరం అయిపోయి తన సొంత వ్యాపారాలు కొనసాగించుకుంటూ ముందుకు నడుస్తున్నాడు. అతనికి ఎలా ఇచ్చారు అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది మాకు. అతను ఎవరైనా ఇప్పటికి ఉన్నటువంటి వాళ్ళు కూడా జర్నలిజం వృత్తిలో ఇప్పుడు కొనసాగుతూ ఉండాలి, తనకు సంబంధించినటువంటి వార్తలు కూడా ప్రచురితమై ఉండాలి. అట్లాంటి వాళ్ళని మాత్రమే గుర్తించే అవకాశం ఉంటుంది. అతను ఈ వృత్తిలో లేనటువంటి వ్యక్తిని ఎట్లా తీసుకొచ్చారనేది ఒక ప్రశ్న. ఇదే విషయంలో కొంతమంది మనకు సంబంధించిన దాంట్లో కూడా మహేష్ అనే వ్యక్తి ఇప్పటికి దాదాపు అతనికి కూడా 8 కార్లు దాకా ఉన్నాయి. అతను ఇప్పుడు ఇంకా ఈ వృత్తిలోనే కొనసాగుతున్నాడు. వేదలుచుకుంటే అతనికి ఇచ్చే అవకాశం ఉండే, మన వృత్తిలో కొనసాగుతున్న వ్యక్తిని కాదని ఎందుకు ఇచ్చారు అనేది ఈ విషయంలో మేము అభ్యంతరం చెప్పడం కాకుండా మా యూనియన్ తరఫున జిల్లా కలెక్టర్కి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. రెండు కార్డులు ఉండగా ఇంకొక వ్యక్తి, వాళ్ళు గుర్తించిన వ్యక్తికి ఒకటే కార్డు ఉంది. మరి 2 కార్డులు నిబంధనలకు అనుగుణంగా చూసుకున్నప్పుడు, సీనియర్ చూసుకున్నప్పుడు ఇతనికి ఇవ్వాల్సి ఉండే. కానీ 2 కార్డులు ఉన్న వ్యక్తిని వదిలిపెట్టి 1 కార్డు ఉన్న వ్యక్తికి ఎట్టిచ్చారనేది కూడా మా ప్రశ్న. ఇదే విషయంలో ఇంకోటి, మా యూనియన్కి సంబంధించి మేము కొన్ని నిబంధనలు కూడా పాటించడం. గతంలో యూనియన్లో కొనసాగుతున్న వాళ్ళు 2 పదవులు ఉండకూడదు అనేది ఒక పద్ధతిని మేము ఎంచుకున్నాం ఇక్కడ. అందుకని యూనియన్ బాధ్యతలు వహించున్నటువంటి వాళ్ళు అక్రిడేషన్ కమిటీలో ఉండకూడదని నిర్ణయించుకొని, నేను గతంలో అక్రిడేషన్ కమిటీ సభ్యుడిగా ఉన్నాను, కానీ ఈసారి అక్రిడేషన్ కమిటీ సభ్యుడిగా నేను వైదొలిగాను. ఎందుకనంటే కొత్త నాయకత్వం రావాలి. కొత్త నాయకత్వం రావడం వల్లనే యూనియన్ బలోపేతం అవుతుందనే దృష్టితో పాటు వాళ్ళకు కూడా అనేక సమస్యలు తెలియాల్సి ఉంటుంది. కాబట్టి మేము మా యూనియన్ తరఫున కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. అంటే మేము పాతగా ఉన్నటువంటి వాళ్ళందరం వైదొలిగి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. మేము యూనియన్ బాధ్యతలు తీసుకుంటున్నాం. అంటే ఒక వ్యక్తి 2 పదవులు కాకుండా ఏదైనా ఒక దాంట్లో కొనసాగడం కాకుండా అదే వ్యక్తి నిరంతరం ఆ పదవిలో ఉండకుండా మరో కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు నేను యూనియన్ సంబంధించిన దాంట్లో కన్యర్గా ఉన్నా, నెక్స్ట్ వరకు నేను దీంట్లో కొనసాగాను. నేను మరొకరికి దీంట్లో అవకాశం ఇచ్చే అవకాశం ఇవ్వాలి. నేను అంటే నాయకత్వాన్ని మేము ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది, కొత్త నాయకత్వాన్ని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఈసారి మేము ఇక్కడ అక్రిడేషన్ కమిటీ పాత ఉన్నటువంటి మీ ఇద్దరం బయటకు వదిలినాము. అవకాశం ఇచ్చిన తర్వాత దాంట్లో కూడా నిబంధనలకు అనుగుణంగా ఈ DPRO గారు దాన్ని ఎంపిక చేయడం జరగలేదు. అది ఏం జరిగింది అనేది తెలియదు మనకు. ఇంకొక విషయంలో సీనియారిటీ సంబంధించి కూడా ఉన్నారు. సీనియారిటీని గుర్తించకుండా వాళ్ళకు నచ్చిన వాళ్ళకే ఇచ్చిననేది కూడా ఒక ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మేము పరిశీలన చేయాలని చెప్పి కోరుతున్నాం. ఎవరు ఇక్కడ జర్నలిజంలో ఉన్నారు, ఎవరు లేరు అనే విషయాన్ని కూడా వాళ్ళకి అంచనా ఉంటుంది. అధికారులకు కూడా తెలుసు ఇలా జర్నలిజం ఎవరు లేరు అనేది. అసలు అధికారులకు కూడా వాళ్ళు ఎవరో తెలియదు. కొత్తగా కూడా వచ్చిన వాళ్ళకి ఇవ్వడం అనేది సరైనది కాదు. ఇప్పటికైనా అధికారులు ఈ విషయంలో ఆలోచించాలని చెప్పి మేము కోరుతున్నాం తప్ప మరొకటి కాదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.